గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పదలుచున్నాను. సమ్మర్ సంబంధించింది. అందరూ స్కిప్ కాకుండా జాగ్రత్త వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ దీంట్లో యూస్ఫుల్ టాపిక్ ఉంటుంది. సమ్మర్లో ఎలా ఉండాలా, ఏం చేయాలా, ఏం చేయకూడదు అని మంచి సూచనలు ఇస్తాను. అది మీకు తెలిస్తే పాటించండి, తెలియకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను. మంచి వీడియోని చూసినప్పుడు కొద్దిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది లైక్ల కోసం కాదు, లేకపోతే కామెంట్ల కోసం కాదు, లేకపోతే ఇంకోటి కాదు ఫ్రెండ్స్. ప్రజలకు ఉపయోగపడాలా, మనుషులకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అదేంటంటే ఈ సమ్మర్లో చాలామంది తెలియక బయటకు వచ్చేస్తారు. ఎక్కువ విపరీతమైన ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. దాని తగ్గట్టు నీలి లోహిత కిరణాలు భయంకరంగా సూర్యరశ్మి నుంచి బయటకు వస్తాయి ఫ్రెండ్స్. దానివల్ల డీహైడ్రేషన్ అవుతుంది బాడీ. మనం మజ్జిగ, మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, అలాంటి కోకోనట్ వాటరు బాగా వాడండి ఫ్రెండ్స్. అది వాడడం వల్ల బాడీ యొక్క డీహైడ్రేషన్ తగ్గుద్ది, సమస్యలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేమిటంటే, ఈ టపాసా గోడౌన్స్ చాలా రోజుల తర్వాత దీపావళి నుండి దీపావళి వరకు ఎవరు దాన్ని ఓపెన్ చేయరు. ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. టపాసా స్టాక్ గోడౌన్స్లో ఎక్కువ ఉండడం వల్ల అది ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి, టపాసా గోడౌన్ సంబంధించిన ఓనర్లు ఉంటారో వారు పోయి చెక్ చేసి వాటిని ఎలా ఉంది ఒకసారి చూసుకొని గాలి ఆడేటట్టుగా ఓపెన్ చేసి కొద్దిసేపు గాలి ఆడించిన తర్వాత మళ్ళీ జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత పల్లెటూరులో గడ్డివాములు, తర్వాత ఈ పూరి గుడిసెలు చిన్న చిన్నవి ఉంటాయి ఫ్రెండ్స్. చిన్న నిప్పు రవ్వపడగానే ఆటోమేటిక్గా అవి ఫైర్ అయిపోతాయి. దానివల్ల ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తాయి. అందుకోసం ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. ఈ గడ్డివాములు, పూరి గుడిసెలు, టపాసా గోడౌన్లు, ఆ తర్వాత కార్లు విపరీతమైన వేగంతో పోతుంటాయి. అవి కూడా గమనించండి ఫ్రెండ్స్. కార్లలో పొగలు వస్తుంటాయి, వేడి ఎక్కువ అవుద్ది. దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి ఫ్రెండ్స్. ఎంతోమంది ఈ వీడియోలో చూస్తుంటారు కాబట్టి ఈ చిన్నపాటి సందేశం పంపించాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీరందరూ దీన్ని అనుసరిస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక లైక్లు, కామెంట్, షేర్ల కోసం కాదు, ప్రతి ఒక్కరు